రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కసరత్తు షురూ చేసింది ఆర్టీసీ. ప్రయాణికులను మరింతగా ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సేఫ్టీ జర్నీతో పాటు సౌకర్యవంతంగా ఉండేలా వజ్రా బస్సులను అందుబాటులోకి తెస్తోంది. ఆర్టీసీ కొత్త సర్వీసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. ఊరెళ్ళాలంటే మన వీధిలోకి వెళ్ళి పిల్ల పాపల్ని ముళ్ళే మూట సర్దుకొని ఒక క్యాబ్నో కానీ లేదంటే ఒక ఆటోనో కానీ తీసుకొని బస్టాండ్కి వెళ్తాం. అక్కడ నుంచి నేరుగా ఊరికి వెళ్తాం. కానీ ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని, పైగా టైం కూడా వేస్ట్ అవుతుంది. మరి వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఏంటి అన్న ఆలోచనలోంచి వచ్చిందే వజ్ర. మరి ఈ వజ్ర బస్సులు ఏ విధంగా పనిచేస్తాయి అవి తెలుసుకుందాం. వజ్ర బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎన్ని తీసుకొచ్చారు, ఏ రూట్లలో వెళ్తున్నాయి అనేది చెప్పేందుకు మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. వజ్ర బస్సులు, మినీ బస్సులు 236 బస్సులు తీసుకుంటున్నాం. అందులో 100 బస్సులు ఏసీ బస్సులు, 136 బస్సులు గ్రామీణ ప్రాంతంలో జరుగుతాయి. దీనికి గాను 40 కోట్లు పెట్టి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఈ మినీ బస్సులు ఇంటి నుంచి ఇంటికి తీసుకుపోవడానికి ఏదైతే బుక్ చేసుకుని ఫోన్ ద్వారా బుక్ చేస్తే కూడా ఆ సదుపాయం కల్పించి, మరి వరంగల్ నుంచి 30 బస్సులు హైదరాబాద్కు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి 18 బస్సులు మొదటి విడత వేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సులు నడపడం జరుగుతుంది. సరే, ఇవి మొత్తం ఎన్ని రూట్లలో ఉన్నాయి సార్, ఏ విధంగా పనిచేస్తారు? ఇది రూట్లన్నీ కూడా ఎందుకంటే స్టార్ట్ అయినాక ఎక్కడెక్కడ నుంచి కొడితే బాగుంది, ఇవన్నీ రూట్లు ఇచ్చినాం. ఆ రూట్ ప్రకారంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా సెల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకొని కూడా మ్యారేజ్లు కానీ పుణ్యస్థలాలకు కానీ ఎక్కడైతే అవసరం ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మరి దీనికి ఈ మినీ బస్సులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినారు. ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది. ₹350 ఇట్లా వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి ఫిక్స్ చేయడం జరిగింది. చాలా రీజనబుల్గా, చాలా కంఫర్టబుల్గా, ఎఫోర్డబుల్ రేట్సే పెడుతున్నాను దానికి. సరే, మిగతా బస్సులతో పోల్చుకుంటే ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్ దీన్ని? చాలా ఫ్లెక్సిబుల్గా కనీసం 20 మంది కావాలి బుక్ చేసుకుంటా అంటే ప్రైవేట్గా బుక్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏదైనా తీర్థయాత్రలకు పోవాలంటే అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ రూట్ లోపల వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని లేకుంటే ఫోన్ ద్వారా బుక్ చేసుకొని మా దగ్గర వ్యాలెట్ ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళు ఒక అరగంట ముందు కూడా సీట్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉన్నాయి దాన్ని బట్టి బుక్ చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇది ప్రయాణికులు ఫాస్ట్గా మూవ్ అవ్వాలన్నది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఈ బస్సులు నడుపుతున్నామంటున్నారు. దాదాపు 100 బస్సులను తీసుకొచ్చామని చెప్తున్నారు. ఫేర్స్ మాత్రం వచ్చేసి 300 నుంచి 350 మధ్యలో ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తానికి మీ కాలనీలోకే బస్సులు వస్తాయి, మిమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్తాయి. బస్టాండ్లకు వ్యయ ప్రయాసాలకు ఓర్చి మీరు వెళ్లాల్సిన అవసరం లేదని మినిస్టర్ మహేందర్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్ శ్రీనివాస్, న్యూస్, హైదరాబాద్.